పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జూలై 24న ఈ మూవీ రావడం పక్కా అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలన్నింటినీ పంచుకున్నారు. మా సినిమా దాదాపుగా 14 సార్లు వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం చాలా బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది కొన్ని క్షణాల్లో. నిజానికి మా సినిమా విడుదలను కేవలం 3 సార్లు మాత్రమే మార్చాము అని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధేసింది ఈ వార్త విని అన్నారు. నా కెరియర్లో ఇప్పటివరకు ఏ సినిమాని ఒక్కసారి కూడా వాయిదా లేదు అంటూ పేర్కొన్నారు ఏఎం రత్నం. ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం ఆయనకి మరో కమిట్మెంట్ ఉండడమే అని తెలిపారు. ఇక జ్యోతి కృష్ణకి దర్శకత్వం బాధ్యతల్ని కూడా అప్పగించాలని చెప్పింది స్వయంగా పవన్ కళ్యాణ్ అంటూ వెల్లడించారు. ఇక ఈ సినిమా విడుదలకి 4 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం. వర్షాలు లేని పక్షంలో తిరుపతిలో ప్లాన్ చేస్తామని, ఒకవేళ వర్షాలు ఉంటే కనుక విజయవాడ ఇండోర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఏఎం రత్నం తెలిపారు. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లడం ఖాయమనే నమ్మకాన్ని ఏఎం రత్నం వ్యక్తం చేశారు.